అండి ఇదేంటి అనుకుంటున్నారా? హెయిర్ అండి. ఈర్లు పేలు వల్ల ఊడిపోయిన జుట్టు ఒక క్లయింట్ది మాత్రమే, ఒక్క క్లయింట్ది మాత్రమేనండి. అసలు ఇది ఇన్స్టాలో పెట్టాలా పెట్టకూడదా అని చాలా వరకు ఆలోచించాను. కానీ పెడితేనే చాలా వరకు తెలుస్తుంది క్లయింట్స్కి. ఇలా ఈర్లు పేలు పెంచుకోవడం వల్ల ఏంటంటే జుట్టు కూడా ఇంత ఇదిగా ఊడిపోతుందా అని తెలియాలని చెప్పేసి పెట్టానండి. అసలు మాకే ఒళ్ళు గగురులు వచ్చేసింది అనమాట. ఆ హెయిర్ చూడండి, ఒక్క క్లయింట్ది ఎంత ఊడిపోయిందంటే అంత ఊడిపోయింది. ఎందుకంటే మొత్తం అన్ని ఒక్కొక్క వెంట్రుకి నాకు తెలిసి ఒక 50-60 ఈర్లు ఉన్నాయండి. అలా అట్టి పెట్టేసుకునేప్పటికి ఏంటంటే మొత్తం స్కాల్ఫ్ అంతా తినేస్తుంది. ప్లస్ ఏంటంటే డ్యామేజ్ అయిపోతుంది, బ్లడ్ కూడా పీల్చేస్తాయి పేలు. అసలు చూడండి, అసలు అసలు ప్రతి ఒక్క వెంట్రుకి ఎన్నెన్ని పేలు పాకుతున్నాయో, ఎన్నెన్ని ఈర్లు ఉన్నాయో. అలా ఎందుకు హెయిర్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు? హెయిర్ లేని వాళ్ళు అనుకుంటే పోనీ ఎలాగో లేదు, ఉన్నదే కాపాడుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి మా దగ్గరికి, వాళ్ళే అంటే తప్పుగా మాట్లాడడం కాదు, అసలు లాంగ్ ఉంటుందండి. ఎంతెంత లాంగ్ ఉంటుందంటే హెయిర్, అది ఎంత కేర్ తీసుకుంటే ఎంత మంచిదో తెలుసా అండి. అది కేరింగ్ లేకండి చాలా లాంగ్ ఉంటుందండి. ఒక్కొక్కళ్ళ క్లయింట్ అయితే కనుక ఆ లాంగ్ హెయిర్ అలా ఊడిపోతా అంటే అసలు ఎంత ఆయిల్స్, ఎంత హెర్బల్ మంచి ప్రోడక్ట్ అదే అంటే మంచివి ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ ఇలాగ కేరింగ్ తీసుకుంటే జుట్టు ఎలా పెరుగుతుంది చేస్తుంది. ఇది ఊడిపోతే ఇది పెంచుకోవాలంటే ఎన్నాళ్ళు పడుతుందండి, చాలా కష్టం పెంచుకోవాలంటే హెయిర్ అనేది. అసలు ఉన్న హెయిర్ని ఊడకుండా చూసుకోవడం చాలా గ్రేట్. ఉన్న రోజుల్లో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో కొత్తది పెరగక్కర్లేదండి. నన్ను అడిగితే కనుక ఉన్న జుట్టుని ఊడకుండా ఉంటే చూసుకోవడం బెస్ట్ అనమాట. అసలు జుట్టు చూశారు కదా, ఇది ఏంటంటే క్లయింట్కి కంపల్సరీ మేము చూపిస్తామండి ఊడిపోయిన తర్వాత. అంటే మొత్తం తీసిన తర్వాత ఈర్లు పేలు అనేది బాగా డ్యామేజ్ అయిపోయి ఆ స్కాల్ఫ్ అనేది డెలికేట్గా చేసేస్తుంది అనమాట. జుట్టు ఊరికే ఊడిపోతాయి అనమాట. అసలు చూడండి, అసలు ఒక్కొక్క వెంట్రుకి ఎన్నెన్ని ఈర్లు ఉన్నాయో, ఎన్నెన్ని పేలు ఉన్నాయో. కంపల్సరీ ఈర్లు పేలు తీయించుకునే సర్వీస్ మీకు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, కాల్స్ కూడా చేయొచ్చండి. చాలామంది అయితే కనుక క్లయింట్స్ మేము గూగుల్లో సెర్చ్ చేసాము, ఇన్స్టాలో సెర్చ్ చేసాము, యూట్యూబ్లో చేసాము, కానీ మీది దొరికిందండి అని చెప్పేసి దుబాయ్ వెళ్ళిపోవాలంటున్నారు, కొంతమంది హాస్టల్కి వెళ్ళిపోవాలండి పిల్లలు అని అంటున్నారు, కొంతమంది అలా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీయించుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు ఏంటంటే ఎలా తీసాము ఏంటి అనేది కూడా సర్వీస్ కూడా వివరంగా చెప్తున్నారండి. మా క్లయింట్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మా సర్వీస్ మీకు నచ్చినందుకు కూడా అనమాట. ఎవరికైనా ఈ సర్వీస్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. హైదరాబాద్ మణి